ఈ రోజు తనుజాలో అయితే నాకు ఒక చంద్రముఖి కనిపించింది. తనుజ నామినేషన్స్ కానీ గేమ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎక్కడ బ్యాలెన్స్ కోల్పోదు, చాలా కూల్గా ఆడుతుంది అని అనిపించేది. డెమాన్ పవన్ ని ఆమె నామినేట్ చేసినప్పుడు కానీ, డెమాన్ తనుజాని నామినేట్ చేసినప్పుడు కానీ, రెండు సిచ్యువేషన్లో అస్సలు కరెక్ట్ గా బిహేవ్ చేయలేదు తనుజ అని అనిపించింది. అంతకు ముందు తనుజకి డెమాన్ కి ఒక గొడవ అయింది. నేను నిన్ను ఆపకపోయి ఉంటే నువ్వు నన్ను పడేసేవాడివేమో అని చెప్పేసి అనింది. అది ఒక ఇమాజినరీ స్టేట్మెంట్, అది అక్కడ జరగంది. ఈ రోజు కూడా సేమ్, నేను ఫ్యూచర్లో నీతో గేమ్ ఆడితే నువ్వు మా టీంలో ఉంటే నువ్వు మా టీంకి ఆడకుండా వేరే పర్సన్కి సపోర్ట్ చేస్తావేమో అని చెప్పేసి అనింది. అది చాలా తప్పు. ఎందుకంటే రితు ఇంతవరకు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి ఆయన ఆ గేమ్కి సపోర్ట్ చేశాడు. కానీ మిగిలిన ఏ గేమ్ చూసుకున్నా కూడా డెమాన్ ఆయన గేమ్ ఆయనే ఆడుకున్నాడు. ఎందుకంటే ముందు వీక్స్లో తనుజ కెప్టెన్ అవ్వనప్పుడు ఆమె కూడా ఆల్మోస్ట్ అందరి దగ్గర సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేసింది. సో డెమాన్ పవన్ రితుకి సపోర్ట్ చేస్తే దాంట్లో తప్పేముందని చెప్పేసి తనుజ నామినేట్ చేసిందో నాకు అర్థం కాలేదు. అండ్ డెమాన్ పవన్ తనుజాని నామినేట్ చేసినప్పుడు చెప్పిన పాయింట్ ఏంటంటే, నీకు నామినేషన్ పాయింట్ ఏదన్నా ఉంటే చెప్పాల్సింది, లేదంటే అసలు ఇమాన్యువల్ పేరు తీసుకోవాల్సింది కాదు అని చెప్పేసి చెప్పాడు. కానీ అక్కడ కూడా చాలా హైపర్ అయింది తనుజ అని అనిపించింది. ఇంకా 3 వీక్సే ఉంది, గేమ్ చాలా క్లోజ్గా వస్తుంది. ఇలాంటి టైంలో తనుజ కొంచెం ఆలోచించుకొని కూల్గా హ్యాండిల్ చేస్తే బాగుండు అని అనిపించింది నాకు. మరి డెమాన్ పవన్ ఇంకా తనుజ వీళ్ళిద్దరు నామినేషన్స్ మీకు ఎలా అనిపించాయి? కమెంట్ చేయండి.